ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు శనివారంతో ముగిశాయి. 8 రోజుల పాటు శాసనసభ కార్యక్రమాలు కొనసాగాయి. మొత్తం 23 బిల్లులు సభలో ప్రవేశపెట్టగా అన్ని ఏకగ్రీవంగానే ఆమోదం పొందాయి. 3 బిల్లులు ఉపసంహరించబడ్డాయి. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటి కీలక అంశాలపై లఘు చర్చలు జరిగాయి. అయితే ఈసారి సభలో ప్రతిపక్ష పార్టీ వైసీపీ పూర్తిగా గైర్హాజరు కావడం విశేషం. అసెంబ్లీలో అధికార పార్టీ సభ్యులే విపక్ష పార్టీగా విమర్శలు గుప్పించగా, మండలి సమావేశాలలో మాత్రం నువ్వా నేనా అన్నట్లుగా చర్చలు సాగాయి. ఎనిమిది రోజుల పాటు సాగిన అసెంబ్లీ సమావేశాలు కీలక నిర్ణయాలతో శనివారం ముగిశాయి. ఈసారి సభలో ప్రధానంగా వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, మహిళా సంక్షేమ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా ఏపీ వ్యవసాయ ప్రోత్సాహక చట్టం 2025కు సభ ఆమోదించింది. రైతులకు నేరుగా డిజిటల్ సబ్సిడీలు చేరేలా మార్గం సుగమం చేసింది. అదేవిధంగా ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేత చట్టం 2025 కూడా ఆమోదం పొందింది. దీని ద్వారా పాఠశాలలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, నాణ్యమైన బోధన, డిజిటల్ తరగతుల ప్రోత్సాహం సాధ్యమవుతాయి. ఆరోగ్య సంరక్షణ సవరణ చట్టం 2025 ద్వారా జిల్లాల వారీగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈ సమావేశాల్లో మహిళా సంక్షేమానికి సంబంధించిన చట్టాలు కూడా ఆమోదం పొందాయి. ఆంధ్రప్రదేశ్ మహిళా రక్షణ చట్టం 2025ను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇందులో భాగంగా మహిళా హెల్ప్ లైన్లు మరింత బలపరచడం, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, డిజిటల్ మానిటరింగ్ సిస్టమ్ అమలు వంటి అంశాలు చోటు చేసుకున్నాయి. అలాగే అమరావతి అభివృద్ధి చట్టం సవరణలకు కూడా సభ ఆమోదించింది. రాజధాని ప్రగతిని వేగవంతం చేసేందుకు నూతన ప్రణాళికలు రూపొందించారు. మరోవైపు అక్రమ భూ కబ్జాల నివారణ బిల్లుని ఉపసంహరించడం గమనార్హం. ప్రజా వ్యతిరేక అంశాలున్నాయన్న కారణంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. సభలో ఉపసంహరించబడిన 3 బిల్లులు కూడా చర్చనీయాంశమయ్యాయి. ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సవరణ బిల్లుని ప్రభుత్వం నిలిపివేసింది. తల్లిదండ్రుల వ్యతిరేకతతో పాటు నిపుణుల సూచనల ప్రకారంగా దీనిని వెనక్కి తీసుకున్నారు. ఇండస్ట్రియల్ పాలసీ సవరణ బిల్లు కూడా ఉపసంహరణకు గురైంది. పరిశ్రమల అభివృద్ధి కోసం మరింత చర్చ అవసరమని ప్రభుత్వం అభిప్రాయపడింది. అదేవిధంగా మున్సిపల్ ట్యాక్స్ సవరణ బిల్లును కూడా వెనక్కి తీసుకున్నారు. ఈ నిర్ణయాలను స్పీకర్ సభలో అధికారికంగా ప్రకటించారు. బిల్లులను ఉపసంహరించడం ద్వారా ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యత ఇచ్చామని మంత్రులు స్పష్టం చేశారు. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం వైసీపీ పూర్తిగా గైర్హాజరు కావడం ప్రధాన చర్చనీయాంశమైంది. ప్రజా సమస్యలు, బిల్లులపై ప్రతిపక్షం గలవెత్తమలసిన చోట ఖాళీ బెంచీలు మాత్రమే కనిపించాయి. వైసీపీ గైర్హాజరు కావడంతో చర్చలన్నీ ఏకపక్షంగానే సాగిపోయాయి. బిల్లులు సులభంగా ఆమోదం పొందాయి. ఈ సందర్భంలో కొంతమంది ఎమ్మెల్యేలు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుండా చర్చలు జరగడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సభలో మాట్లాడుతూ
ప్రజలు ఇచ్చిన బాధ్యతను ప్రతిపక్షం విస్మరించడం దురదృష్టకరమని అన్నారు. సభలో జరిగిన లఘు చర్చలు కూడా ఆసక్తికరంగా జరిగాయి. ముఖ్యంగా ఉపాధ్యాయ నియామకాలు, గ్రామ వార్డు సచివాలయాల పనితీరు, పోలవరం ప్రాజెక్టు పురోగతి, అమరావతి రాజధాని అభివృద్ధి, ఆరోగ్య రంగం విస్తరణ, సమాజహిత పథకాల అమలు వంటి అంశాలపై ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రతిపక్షం లేకపోవడంతో చర్చలు విస్తృతంగా సాగినా విభిన్న అభిప్రాయాలు వినిపించలేదు. అయినప్పటికీ స్పీకర్ సభా నిర్వహణలో క్రమశిక్షణ పాటించేలా చూశారు. బిల్లులపై ఓటింగ్ ప్రక్రియను కూడా చాలా సాఫీగా జరిగింది. మొత్తం మీద 8 రోజుల పాటు సాగిన ఈ సమావేశాలు పలు నిర్ణయాలతో ముగిశాయి. రాష్ట్ర అభివృద్ధి దిశగా ముందుకు సాగేలా కీలక చట్టాలు ఆమోదించబడ్డాయి. ప్రజలకు ఉపయోగకరంగా నిలిచేలా అనేక సంక్షేమ బిల్లులు పాస్ అయ్యాయి. మరోవైపు ప్రతిపక్షం పాల్గొనకపోవడం వల్ల ప్రజాస్వామ్యపరమైన వైవిధ్యం కోల్పోయిందన్న అభిప్రాయాలు వెల్లువెత్తాయి. స్పీకర్ అయ్యన్న పాత్రుడు సభను నిరవధికంగా వాయిదా వేశారు. తదుపరి సమావేశాల్లో ప్రతిపక్షం హాజరవుతుందా, ప్రజా సమస్యలపై బలమైన చర్చ జరుగుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.